2026 లో కూడా రియాక్ట్ చేసి నేర్చుకొని ఇంకా జాబ్స్కి అప్లై చేస్తున్నావు అంటే డైరెక్ట్ గా చెప్తున్నా చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. ఇన్ఫాక్ట్ చాలా టైం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు వెబ్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ జేఎస్ అండ్ టైప్ స్క్రిప్ట్ కి షిఫ్ట్ అవడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. ఎందుకో చెప్తా, ఇప్పుడే వీడియో సేవ్ చేసి పెట్టుకో. ఫస్ట్ రియాక్ట్ జేఎస్ కి నెక్స్ట్ జేఎస్ కి కంపారిజన్ చూద్దాం. రియాక్ట్ జేఎస్ అనేది ఒక యూఐ లైబ్రరీ మాత్రమే. రౌటింగ్, సర్వర్ సైడ్ రెండరింగ్ ఇలా ఒక్కో దాని కోసం డిఫరెంట్ ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మూమెంట్ లో యాప్ చాలా స్లో అయిపోద్ది. పైగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా లేదు. కానీ నెక్స్ట్ జేఎస్ లో అలా కాదు. ఇట్స్ ఏ ఫుల్ స్టాక్ ఫ్రేమ్వర్క్. ఇన్బిల్ట్ యాప్ రౌటర్, సర్వర్ సైడ్ రెండరింగ్, సర్వర్ కాంపోనెంట్స్ ఇంకా చాలా ఉంటాయి. అందులో నాకు ఇష్టమైంది ఆటోమేటిక్ ఇమేజ్ ఆప్టిమైజేషన్. షార్ట్ గా చెప్పాలంటే రియాక్ట్ జేఎస్ లోడ్ అవడానికి టైం తీసుకుంటుంది, కానీ నెక్స్ట్ జేఎస్ చాలా ఫాస్ట్ గా. నెక్స్ట్ పాయింట్, రియాక్ట్ జేఎస్ కి నెక్స్ట్ జేఎస్ కి ఒక క్లారిటీ వచ్చింది ఏది యూజ్ చేయాలి అని. మన లాంగ్వేజ్ సంగతి ఏంటి? జావా స్క్రిప్ట్ లో ఇంప్లిమెంట్ చేయాలా లేకపోతే టైప్ స్క్రిప్ట్ లో ఇంప్లిమెంట్ చేయాలా? జావా స్క్రిప్ట్ లో కోడ్ రాస్తున్నప్పుడు అంతా బానే ఉంటుంది, కానీ ఒక్కసారి ప్రొడక్షన్ కి వెళ్ళిన తర్వాత ఒక వింత ఎర్రర్ వస్తుంది, కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్ అని. కానీ టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తుంటే మనం కోడ్ రాస్తున్నప్పుడే మనకి ఎర్రర్స్ ఏంటో చూపించేస్తుంది. బిగ్ టెక్ కంపెనీస్ అండ్ స్టార్ట్అప్స్ లో అందరూ టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తారు బికాస్ ఆఫ్ టైప్ సేఫ్టీ, ఇంటెలిజెన్స్ అండ్ జీరో రన్ టైమ్ క్రాషెస్. సో అది మ్యాటర్. నీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ జేఎస్ ని స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలి అనేది ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ అప్కమింగ్ వీడియోస్ లో చేస్తా. స్టే ట్యూన్. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. అండ్ ఎలాంటి కాంటెంట్ ఇంకా కావాలి అంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకో. సరే మరి అయితే నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. బాయ్.